చిన్నప్పుడు చాలామంది పిల్లలకి తెలుసో తెలియకో బర్న్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఏదో రకమైన వేడి ఫ్లూయిడ్ మీద పడ్డా కూడా కాలడం. అది వేడి నీళ్ళు కావచ్చు, ఇంట్లో వేడిగా చేసుకునే ఏదైనా ఆహార పదార్థాలు కావచ్చు. లేదు అంటే బయట ఏదన్నా వేడి వస్తువుల పైన అనుకోకుండా పడడం జరగొచ్చు. చాలా సార్లు ఏంది అనంటే చిన్నగా కాలినప్పుడు పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. బట్ ఎదుగుతున్న క్రమంలో చిన్న పిల్లలకు మేజర్‌గా గాయాలైనప్పుడు మాత్రం ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటది. పర్టిక్యులర్‌గా మీకు వీలున్నప్పుడు డెఫినిట్‌గా ప్లాస్టిక్ సర్జన్‌ని కన్సల్ట్ అవ్వండి. ఎర్లీ ఫేజెస్‌లోనే ఆ స్కార్‌ను తొలగించుకోండి. ఆ స్కార్‌ని తక్కువ స్కార్ ఫార్మ్ అయ్యేటట్టు గాని, లేకపోతే స్కార్‌ని తొలగించే మార్గాలు గాని ఎర్లీ ఫేజ్‌లోనే దాన్ని ట్రీట్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పని. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. సో, తనకున్న కంప్లెయింట్ ఏంటి అనంటే తన బ్యాక్ డిఫార్మ్డ్ ఉంది. అంటే చూడడానికి బ్యాక్ అనేది వంకరగా ఉంది. నేను ఓవరాల్‌గా ఎగ్జామైన్ చేసి షర్ట్ తీసేసి ఎగ్జామైన్ చేసేసరికి నేను నా చుట్టూన్న మిగతా హాస్పిటల్ స్టాఫ్ కూడా అసలు ఇంత పెట్టుకొని పేషెంట్ ఇన్ని రోజులు ఎట్లా కోప్ అప్ అయ్యాడని అవాక్ అయ్యారు నిజానికి. సో, పేషెంట్ బాడీ అంతా పైనుంచి కింద వరకు ఒక ట్రంక్ దాకుండి మధ్యలో సడెన్‌గా కట్ అయిపోయినట్టు ఆయన బాడీ కన్నా 1/3 సర్కంఫరెన్స్ మాత్రమే. అంటే బాడీని మొత్తం 3 భాగాలు చేస్తే ఒక్క భాగం మాత్రమే మధ్యలో మిగిలుండి పైనకి 3 భాగాలు, కిందకి 3 భాగాల్లాగా సెపరేట్ అయిపోయి ఉంది. ఎందుకు అట్లా జరిగింది అనంటే చిన్నప్పుడు కాలిన గాయం అనేది మన బాడీ ఎదుగుతున్న కొద్దీ స్కార్ అనేది ఎదగదు. ఓకే. స్కార్ టిష్యూకి ఎదిగే గుణం ఉండదు. అంటే స్కార్ టిష్యూ అనేది మెల్లగా కుచించుకపోతుందే తప్ప ఏజ్‌తో పాటు అది పెరగదు. కాబట్టి దానివల్ల కాలిన గాయం కరెక్ట్ సర్కంఫరెన్షియల్‌గా ఇట్లా చుట్టూ కాలడం వల్ల దాని బాడీని మొత్తం పొట్ట కింద భాగం మొత్తం నొక్కుకొని సింపుల్‌గా ఒక 10, 15 సెంటీమీటర్ల వరకు కుచించేసి పైన కిందకి 2 సెపరేట్ లాగా చేర్చింది. సో, పేషెంట్‌కి ఫస్ట్ మనకి స్పైన్‌లో చూడడానికి డిఫార్మిటీ ఉన్నా ఇది స్పైన్ కాదు బాబు. ఫస్ట్ అయితే ప్లాస్టిక్ సర్జన్ తోటి వీలైతే ఈ స్టేజ్‌లోనే ఏదన్నా కరెక్షన్ ఉంటే తీసుకోవడం బెటర్. దాని తర్వాత స్పైన్‌కి ఒరిజినల్‌గా ప్రాబ్లమ్ ఉంటేనే సర్జరీ అడ్రెస్ చేద్దాం అన్నట్టు చెప్పాను.